హలో! చూసారు కదా! ఎంత బావుందో గదా! చూడటానికి అంతకన్నా టేస్టీగా ఉంది తెలుసా? ఇది ఆంధ్ర స్టైల్ అథెంటిక్ రొయ్యల ఫ్రై. ఇందులో నేను పొర్రపాటున కూడా ఎట్లాంటి మసాలాలు వేయలేదనమాట. ఒక్క జింజర్ గార్లిక్ పేస్ట్ తప్ప. అదే మొత్తానికి ఫ్లేవర్. చాలామంది రొయ్యల ఫ్రై చేసినప్పుడు కలర్, టెక్స్చర్ ఇలా రావట్లేదని అనుకుంటారు కదా! దానికోసం చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి ఇవాళ చాలా టేస్టీగా కుదిరిన ప్రాన్స్ ఫ్రై చూసేద్దామా. సో దీనికోసం నేను 1/2 కేజీ ప్రాన్స్ తీసుకున్నాను. అవి డీవిండ్ అనమాట, వెనకాల నరం తీసేసినవి. సో వాటిని ముందుగా ఉప్పు, పసుపు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కరెక్ట్గా 10 to 12 మినిట్స్ పట్టింది నాకైతే. మంచిగా ఆయిల్ వేసేసాను అనమాట. అంటే ఏంటంటే ఆయిల్లో వేపేశాను. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత రొయ్యలు చక్కగా మెత్తగా సాఫ్ట్గా దగ్గరికి వచ్చేసి ఉంటాయి అన్నమాట. అదే కడాయిలో అదే ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని దాంట్లో ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసేసుకున్నాను. దాంతోపాటు జీడిపప్పులు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసుకొని చక్కగా మగ్గించేసాను. ఇక్కడ ఉల్లిపాయలు మగ్గడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మామూలుగా కొంచెం మగ్గినప్పుడు వేసామనుకోండి ఉల్లిపాయలు కసకసలాడుతూ అలానే ఉంటాయి. గమనించండి, మనం కూర వండినప్పుడు కూడా ఉల్లిపాయలు మగ్గలేదనుకోండి ఆ ఉల్లిపాయలు అలానే ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా చక్కగా మీడియం నుంచి సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోయేలాగా కుక్ చేసుకున్న తర్వాత ఈ ప్రాన్స్ ఉన్నాయి కదా, శుభ్రంగా ఆయిల్ వేసిన ప్రాన్స్ అవి యాడ్ చేసేసాను అనమాట. చూడండి, ఇప్పుడు వీటి టెక్స్చర్ ఒక 3 మినిట్స్ ఉడికేటప్పటికి అంత నీట్గా అలా వచ్చేసిందో కలర్ఫుల్గా. కింద అడుగు మాడుతుంది అనుకుంటున్నారేమో, కాదు, బాగా డీప్ ఫ్రై చేస్తున్నాను, తక్కువ ఆయిల్ వేసాను కాబట్టి అడుగు అంటదు. అంటినా కూడా నేను చక్కగా గరిటెతోటి ఇలా ఇలా తీసేసినప్పుడు వచ్చేస్తుంది అనమాట. అస్సలు యాక్చువల్ టేస్ట్ ఇదే. ఇది కొంచెం కొంచెం బాగా బ్రౌనిష్గా అయిన తర్వాత అది కడాయి నుంచి విడిపోయి వచ్చేస్తుంది. అది బాగుంటుంది. దీనికోసం బెటర్ నాన్ స్టిక్ కడాయి కన్నా స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలో వండుకోవడమే. చూసారు కదా, ఒక 4-5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత దింపడానికి 2 మినిట్స్ ముందు ఒలిచిన వెల్లుల్లిపాయలు వేశాను. అసలు రొయ్యల ఫ్రై అయినా కీమా ఫ్రై అయినా వీటన్నిటికీ టేస్ట్ ఎన్హాన్సర్ ఏదంటే వెల్లుల్లిపాయలు, దాంతోపాటు మనం వేపుకున్న జీడిపప్పులు. సో ఇవి 2 వేసుకొని తక్కువ ఆయిల్లో 7 to 8 మినిట్స్ ఓవరాల్గా కుక్ చేసేసుకుంటే మూత పెట్టి ఇదిగోండి ఇలా చక్కగా లేత ముక్కుపొడం రంగులో అలాగా ఆ కూర రెడీ అయిపోతుంది. దాంతో రొయ్యలు బాగా కుక్ అయిపోతాయి. దీంట్లో మళ్ళీ చెప్తున్నాను, విపరీతమైన మసాలా పొడులు కానీ మసాలాలు కానీ ఏమీ వేయలేదు. దింపే ముందు 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు బాగా స్పైసీగా తినాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ కారం వరకు వేసుకోవచ్చు. ఇది తప్పించి మసాలాలు, దినుసులు మిక్సీ పట్టడం అలాంటివి ఏవి కార్యక్రమాలు పెట్టుకోకుండా ఒక సండేనో ఒక మంచి ఫ్రీ డేనో ఇలా ప్రిపేర్ చేసుకొని రైస్తో రసంతో కనుక తింటే నెక్స్ట్ లెవెల్ హిట్టే కదా. ఇంత మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. సింపుల్గా చేసుకునే రెసిపీస్ ఉన్నాయి. వీటన్నిటిని చూసి నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. ఓకేనా. దింపే ముందు అలా పైన చల్లిన కొత్తిమీర వాసనతోటి ఇల్లంతా గుమాళించేసింది. అంత బాగా కుదిరిందనమాట. ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది. చిన్న పిల్లలు కూడా తినొచ్చు. మనం చిన్నపిల్లలకి మసాలాలు పెట్టద్దు అట్లా అనుకుంటాం కదా, కానీ ఈ రెసిపీలో ఏమీ వేయకుండా అదే లెవెల్ టేస్ట్ తెప్పించేసామన్నమాట.